మానవ సేవే మాధవ సేన నుండి నిజం చేస్తున్నారు. కేటీపీఎస్కు చెందిన మరి జెన్కో ఎస్సీ గారు, ఎం శ్రీనివాసరావు గారు, మరి వారి యొక్క సహచర అధికారులందరికీ కూడా మరి నేను ఒకరోజు పాల్వంచ వెళ్ళి ఉండగా గంధం గారి ఇంట్లో మరి ఆ రోజు సారు ఎస్సీ గారు కూడా వచ్చి ఉన్నారు. చేసిన సేవల గురించి విని ఆ యొక్క సేవ వీడియోని చూసి స్పందించిన హృదయంతో నేను తప్పనిసరిగా ఖమ్మం అన్నం ఫౌండేషన్ అనాథ శరణాన్ని సందర్శిస్తాం, మా సిబ్బంది మా అధికారులకు అందరికీ అని చెప్పి వాగ్దానం చేసి అన్నదే తడువుగా ఆలస్యం చేయకుండా వెంటనే మరి ఏం చెప్పారో ఏమిటో కానీ వారి వెంటే ఇక్కడ ఆశ్రమాన్ని సందర్శించడానికి ఎస్సీ గారి వెంట వచ్చిన అధికారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున పాదవందనం. మరి సారు గురించి నేను తెలుసుకున్నాను. గొప్ప సేవామూర్తి కాబట్టి మనిషిగా జీవించాలి, విద్య పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ, అనాథల పట్ల కానీ దైవకార్యమని భావించి ఎన్నో రకాల సేవలు ఎంతో కాలం చేసి ఒక సేవా సంస్థని స్థాపించుకొని మీ అందరి సహాయ సహకారాలతోటి సపోర్ట్ తోటి మరి సమాజానికి మేము బ్రతకడమే కాదు, మా వంతు కర్తవ్యంగా మేము అండగుండాలన్న మంచి భావనతోటి దైవకార్యం అని చెప్పేసి ఈ అందరి సహకారాలతోటి ముందుకు సమాజ సేవ చేస్తూ వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయాన్ని కూడా సందర్శించడానికి ఇంత పెద్ద ఎత్తున రావటం ఇది మా ఫౌండేషన్ చేసుకున్న పూర్వజన సుకృతంగా భావిస్తూ దేవుడే దేవతలే దిగి వచ్చారని నేను భావిస్తూ మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, దీర్ఘ సుమంగళిగా దీర్ఘ ఆయుష్మానంగా ఉండాలని, మరి మీ అందరి సహాయ సహకారాలు ఇదే విధంగా అందించినట్లయితే ఒక దీన సమాజం లేని సమాజాన్ని మా మనుషులంతా ఒకటే అని చెప్పి భావించి మేము సేవలు చేయటానికే నిమగ్నమై ఉన్నాం. అది దేవుడి దూతగా మీరందరూ వచ్చేసి జాలి దయ కరుణతోటి మ్యారేజ్ ఒక బర్త్డే యొక్క అనేక రకాల వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. మరి మీ అందరికి కూడా ఆ భగవంతుడు తప్పనిసరిగా అండ ఉంటుందని మంచి మనసు కలిగి ఉన్నారు, మంచి ఆలోచన కలిగి ఉన్నారు, ఆచరిస్తున్నారు కూడా. మరి ఇంత పెద్ద ఎత్తున అధికారులు డ్యూటీ వదులుకొని రావటం అంత ఆషామాషి కాదు. గతంలో కూడా ఎన్పీడీసీఎల్ వారు కూడా ఇలాగే సేవల గురించి తెలుసుకొని వచ్చేసి వాళ్ళ ఒక సొసైటీగా ఏర్పడి మంత్లీ కంట్రిబ్యూషన్ చేసుకొని ఎందరందరికీ వచ్చేస్తూ ఖమ్మం జిల్లాలో అన్నం ఫౌండేషన్ కూడా సందర్శించి పోలీస్ ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెలుసుకొని మంత్లీ 20,000 రూపీస్ చెక్ ఇస్తాము. ఇది 20,000, 50,000, 1 lakh మాకు ఎంత సోర్స్ ఉంటే అంత ఇది అన్నారు. గతంలో కూడా కొత్తగూడెం అది పద్మావతి కానీ వారు కూడా మంత్లీ 50 రూపాయల చొప్పున సింగరేణి కాలనీస్ వారు దాచుకొని 10 క్వింటాల బియ్యం, సరుకులు, 50,000 రూపాయల నిత్యావసరాలు తీసుకొని వచ్చారు. ప్రభుత్వం ముందుకు రాకపోయినా, ప్రభుత్వం అండగా ఉండకపోయినా, ప్రభుత్వ బాధ్యత నిర్వర్తించకపోయినా కానీ మానవత్వం అనే దైవదూతలు ముందుకు వచ్చేసి దీన సమాజానికి అండగుండి ఆకలి తీర్చి అవసరాలు తీర్చున్న మానవతావాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచు. మరి ఇది ఈ రోజున వెంటనే వస్తారని నేను భావించలేదు. పెద్ద ఎత్తున అన్నం తినకుండా ఇంత సుదీర్ఘ ఆకలి అవుతున్నా కానీ అన్నిటినీ మర్చిపోయి ఇది ఒక దైవకార్యంగా భావించి దేవుడిని దేవతల్ని ఎలా అయితే దర్శించుకుంటారో అలా మీరందరూ వచ్చారని భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక 3 days బ్యాక్ మన రామారావు గారి ఇంట్లో కలిసినప్పుడు సార్ వీడియో చూసిన తర్వాత నాకు మతిపోయింది. నిజంగా సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఇదేనేమో. తర్వాత మన ఏరియానా, మన విద్య, మన మతమా అని కాకుండా దేశంలో దాదాపు ఇక్కడ చూస్తే మనం ఓన్లీ 10% మాత్రమే మన ఏపీ తెలంగాణ ఉన్నారు, 90% వేరే స్టేట్లో ఉన్నారు. దాదాపు వాళ్ళు అంతా కూడా మెంటల్లీ హ్యాండిక్యాప్. ఇలాంటి సర్వీసు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సమస్యలు, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ లేదు. దీని గురించి నాకు మాట్లాడడానికి కూడా మైండ్ బ్లాంక్ అయింది. నిజంగా ఎలాంటి సర్వీస్ కూడా చేస్తారా అనిపిస్తుంటుంది. అలా సర్వీస్ చేస్తున్న నిజంగా అన్నం శ్రీనివాసరావు గారికి నా పాదాభివందనాలు. అలానే ఆయనకు సహకరిస్తున్న రామారావు గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ నా థ్యాంక్స్ చెబుతూ ఈ సందర్భంగా ఏదో ఉడత సాయంగా నేను చేసేది ఏంటంటే వీళ్ళకి రైస్కి కానీ వాటికి కానీ నేను ఒక 50,000 కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఇది ఇంతటితో ఆగదు. నాకు వీలైనప్పుడల్లా నేను ఇస్తూనే ఉంటాను. అలానే వీలైతే మీరు కూడా కేడీఎస్కి వచ్చిన వాళ్ళు కూడా మీకు తోచిన దీనికి ఇదేం లేదు, వాళ్ళకి నిజమైన సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. ₹1 కూడా వేస్ట్ కాదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవితాలే దీనికోసం త్యాగం చేశారు కాబట్టి ఇంతకంటే మనకి జెన్యూనిటీ ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.